హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శివాని రీసెంట్లీ బీటెక్ ఫస్ట్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో నేను బీటెక్ ఫస్ట్ లో జాయిన్ అవ్వక ముందు అయితే అసలు కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, సిజిపి ఇంపార్టెంటా, స్కిల్స్ ఇంపార్టెంటా, కోడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కాలేజ్ సిలబస్ చదివితే సరిపోతుందా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకైతే ఈ కామన్ డౌట్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు కూడా నాలా ఓవర్ థింక్ చేయకుండా ఉండాలని నేను నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసిన. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో కాలేజ్ రియాలిటీకి వస్తే హ్యాపీ డేస్ మూవీలో చూపించినంత బ్యూటిఫుల్ గా అయితే బీటెక్ లైఫ్ ఉండదు. సో మోస్ట్లీ బీటెక్ కాలేజ్ అంటే అంత స్ట్రిక్ట్ ఉండవు. సో మీరు నోట్స్ రాయకపోయినా, అసైన్మెంట్స్ లేట్ అయినా, ఎగ్జామ్స్ లో మార్క్స్ తక్కువ వచ్చినా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకపోయినా, క్లాస్ అటెండ్ అవ్వకపోయినా మీకు ఎవరు పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారనమాట. సో అంత రెస్పాన్సిబిలిటీ మీరే చూసుకోవాలి. సింపుల్ గా చెప్పాలి అంటే బీటెక్ లైఫ్ అంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, ప్లెంటీ ఆఫ్ టైం కూడా ఉంటుంది. సో టైం వేస్ట్ చేయకుండా బెస్ట్ డెసిషన్ తీసుకుంటే మన ఫ్యూచర్ బెస్ట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వస్తే ఫస్ట్ ఇయర్ ఎందుకు ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్ ని సీరియస్ గా తీసుకోవాలన్నమాట. లైక్ సెకండ్ ఇయర్ నుంచి చూసుకుందాంలే, కోడింగ్ సెకండ్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇంకా ప్లేస్మెంట్ కి టైం ఉంది కదా అని ఇలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. నేను నా ఫస్ట్ ఇయర్ లో కూడా హాఫ్ ఆఫ్ ది ఇయర్ వెయిట్ చేశాను అనమాట. ఆఫ్టర్ దట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో బిల్డ్ చేసుకున్న హ్యాబిట్స్ 4 years ని ఎఫెక్ట్ చేస్తాయి. లైక్ స్కూల్లో లాగా, ఇంటర్ కాలేజ్ లో లాగా అన్ని అవర్స్ చదవాల్సిన అవసరం లేదు. బట్ డెడికేషన్ తో, డిసిప్లైన్ తో ఒక 1 hour ఇంపార్టెంట్ స్కిల్ కి స్పెండ్ చేయడం అయితే ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇయర్ లోనే అన్ని పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వండి. సో ఇంకా చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. సో బెటర్ మీరు మీ కాలేజ్ లో టీచ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయండి. లైక్ కొన్ని కాలేజ్ లో సి లాంగ్వేజ్ తో స్టార్ట్ చేస్తారు, కొన్ని కాలేజ్ లో పైథాన్ స్టార్ట్ చేస్తారు. లైక్ మా కాలేజ్ లో సి లాంగ్వేజ్ తో స్టార్ట్ చేశారు. సో కంప్లీట్ గా వాళ్ళు చెప్పే క్లాసెస్ మీద అయితే డిపెండ్ అవ్వద్దు. సో వాళ్ళు 50% చెప్తారు, మీరు ఇంకో 50% నేర్చుకోవాలి. నా ఫస్ట్ ఇయర్ అయితే సి లాంగ్వేజ్ అయితే ఒక 50% అయితే నేర్చుకున్నాను అనమాట. సో కొంచెం క్లాసెస్ వినేదాన్ని అండ్ యూట్యూబ్ లో చూసి కూడా కొంచెం నేర్చుకున్నాను. సో నేనైతే యూట్యూబ్ లో చాలా రీసెర్చ్ చేసి ఒక బెస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే జెనీ లెక్చరర్స్ ని చూస్ చేసుకొని అందులో చెప్పే క్లాసెస్ అయితే విని ఫాలో అయ్యాను అనమాట. సో సో నాకు ఎన్ని క్లాసెస్ విన్నా కాన్సెప్ట్ అర్థమయ్యేది, లాజిక్ అర్థమయ్యేది, వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్ కూడా అర్థమయ్యేది. బట్ నేను ఎప్పుడైనా కొత్త కోడ్ రాయడానికి ట్రై చేసినప్పుడు మాత్రం చాలా ఎర్రర్స్ రావడం, లైక్ ఆ లాజిక్ అనేది నాకు గుర్తుండేది కాదనమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్న డొమైన్ వేరు కాబట్టి నేను మళ్ళీ పైథాన్ కి షిఫ్ట్ అయ్యాను. సో నా ఫస్ట్ ఇయర్ అయిపోయాక నేను హాలిడేస్ లో పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు పైథాన్ నేర్చుకునే మెథడ్ మాత్రం చేంజ్ చేశాను అనమాట. లైక్ ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, లాజిక్ బిల్డ్ చేయడం, ఆ కోడ్ ని గుర్తుపెట్టుకోకుండా లాజిక్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే పైథాన్ కామెంట్ చేయండి, నేను మీకోసం లాజిక్ బిల్డింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు కాలేజ్ సిలబస్ ప్రిపేర్ అవుతే సరిపోతుందా అని. బట్ రియాలిటీ ఏంటంటే కాలేజ్ సిలబస్ ఓన్లీ మనకి బేసిక్స్ మాత్రం నేర్పిస్తాయి అనమాట. ఇంకా ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు సిజిపిఏ ఇంపార్టెంట్ కాదు, స్కిల్స్ ఇంపార్టెంట్ అని. కొన్ని కంపెనీస్ లో గుడ్ సిజిపిఏ ఉంటే మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతారు. సో బోత్ సిజిపిఏ అండ్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్న్షిప్ రియాలిటీకి వస్తే చాలా మంది స్టూడెంట్స్ యూట్యూబ్ లో చూసి ఫస్ట్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్ వస్తుంది, 50,000 ఎర్న్ చేయొచ్చు అనే ట్రామాలో ఉంటారు అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అయితే ఇంటర్న్షిప్ రావడం కష్టం. బికాస్ అప్పుడే మనం కాలేజ్ కి వెళ్తాము, న్యూ ఎన్విరాన్మెంట్, ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు, ఫ్రెండ్స్ తో ఉండడం, లేకపోతే మనం స్టార్టింగ్ నుంచి అసైన్మెంట్స్, రికార్డ్స్, సెమ్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. నా ఫస్ట్ ఇయర్ లో అయితే ఫస్ట్ 6 months లైక్ ఫస్ట్ టైం మొత్తం నేను అసైన్మెంట్స్ రాయడం, రికార్డ్స్ రాయడం, సెమ్ ప్రిపేర్ అవ్వడం ఇదే చేశాను అనమాట. బట్ ఆఫ్టర్ దట్ నేను సెకండ్ సెమ్ లో రియలైజ్ అయ్యాను లైక్ ఓన్లీ సెమ్ ప్రిపేర్ అవుతే సరిపోదు, ఎక్స్ట్రా స్కిల్స్ కూడా నేర్చుకోవాలని చెప్పి అప్పుడు నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇంటర్న్షిప్ కంటే ముందు రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి, అండ్ కమ్యూనికేషన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా పర్ఫెక్ట్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ మినీ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంటర్న్షిప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంకా ఫైనల్ గా కాలేజ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే కాలేజ్ లైఫ్ అంటే ఓన్లీ మార్క్స్ మాత్రమే కాదు, ఈవెంట్స్, క్లబ్స్, హ్యాకథాన్స్, కాంపిటీషన్స్, ఫెస్ట్, మెమరీస్ ఇలా చాలా ఉంటాయి అనమాట. అన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి, అలాగే మీ గోల్స్ కూడా మర్చిపోకండి. అండ్ నా ఫస్ట్ ఇయర్ గురించి చెప్పాలి అంటే అసలు టైం తెలియకుండానే ఫాస్ట్ గా అయిపోయింది. నేనైతే నా ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ కి వెళ్ళాను, ఫ్రెండ్స్ చేసుకున్నాను, క్లాసెస్ విన్నాను, ఎగ్జామ్స్ రాసాను, అసైన్మెంట్స్ రాసాను, రికార్డ్స్ రాసాను, సెమ్ ప్రిపేర్ అయ్యాను, సెమ్ ఎగ్జామ్ రాసాను. సో ఇది ఫస్ట్ సెమ్ లో అయితే జరిగింది అనమాట. నెక్స్ట్ సెమ్ అంటే 1-2 సెమ్ లో నేను సి లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. లైక్ మాకు ఆ సెమ్ లో సి లాంగ్వేజ్ చెప్పారు కాబట్టి నేను అప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇలా నా బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో మర్చిపోకుండా పైథాన్ అని కామెంట్ చేయండి, మీకోసం అయితే పైథాన్ లాజిక్ బిల్డింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.